చేసే అంశం మళ్లీ మొదటికొచ్చింది. వీరిని విడదీయడం తమ వల్ల కాదంటూ ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్స్ చేతులెత్తేయడంతో నిలోఫర్ డాక్టర్లు అయోమయంలో పడ్డారు. మరోవైపు వారిని ఇంటికి తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు కూడా నిరాకరిస్తున్నారు. అవిభక్త కవలలు వీణా వాణిలను విడదీయడం సాధ్యం కాదని ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు స్పష్టం చేశారు. దీనిపై తామేం చేయలేమని చేతులెత్తేశారు. 2 నెలల క్రితం వీణా వాణి పరిస్థితిని పరిశీలించిన ఎయిమ్స్ ప్రత్యేక వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించి నివేదికలు ఢిల్లీకి పంపారు. రిపోర్టును పరిశీలించిన ఎయిమ్స్ డాక్టర్లు వీణా వాణిలను విడదీయడం సాధ్యం కాదని తేల్చేశారు. ప్రధానంగా మెదడులో నాడీ వ్యవస్థ ఒకటే ఉందని, శస్త్రచికిత్స చేస్తే ఇద్దరికీ ప్రాణహాని ఉందని తెలిపారు. ఒకవేళ బ్రతికినా కోమాలోకి వెళ్లడమో, పక్షవాతం, నరాల క్షీణత వంటి సమస్యలతో బతకాల్సి ఉంటుందని తెలిపారు. ఎయిమ్స్ డాక్టర్ల ప్రకటనతో వీణావాణి భవిష్యత్తుపై ఆందోళన మొదలైంది. ఆపరేషన్ చేసి విడదీస్తారని భావించినా సాధ్యం కాదని తేల్చేయడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. దీంతో నిలోఫర్ డాక్టర్లు, వారి తల్లిదండ్రులు మురళి, నాగలక్ష్మితో మాట్లాడారు. 10 ఏళ్లకు పైగా నిలోఫర్లోనే ఉంటోన్న వీణా వాణిలను ఇంటికి తీసుకెళ్లి పోషించే స్తోమత తమకు లేదని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. వారిని పోషించేందుకు ప్రభుత్వం సహాయం చేసి ఏదైనా భృతి కల్పిస్తే ఇంటికి తీసుకెళ్లడానికి తమకు అభ్యంతరం లేదని తల్లిదండ్రులు తెలిపారు. వీణావాణి అంశంపై తల్లిదండ్రుల నిర్ణయం ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల నివేదిక నేపథ్యంలో భవిష్యత్తులో ఏం చేయాలన్న దానిపై నిలోఫర్ డాక్టర్లు ఆలోచిస్తున్నారు. వీణావాణిల ఆపరేషన్పై ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల నివేదిక, తల్లిదండ్రుల అభిప్రాయాలు అన్నీ కలిసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. వీణావాణిల భవిష్యత్తుపై ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డాక్టర్లు తెలిపారు.